హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ క్రియేషన్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే బ్లౌజ్ యాక్చువల్గా అస్సలు కాస్ట్ ఎంతో పడదో, చాలా తక్కువ 50 లోపే అవుతుంది. ఏంటంటే ఇది ఉప్పాడ సారీ మీద బ్లౌజ్ అనమాట. సో ఆ బ్లౌజ్కి థ్రెడ్ వర్క్ అనమాట, ఎక్కడ స్టోన్స్ కానీ ఏం లేకుండా థ్రెడ్ వర్క్. అసలు థ్రెడ్ వర్క్లో రెండు కుట్టు అనమాట. ఫిష్ బోన్ స్టిచ్ అంటే చేపములు కుట్టు అంటారు కదా, అదొకటి. నెక్స్ట్ రన్నింగ్ స్టిచ్ అనమాట. సో నార్మల్గా అయితే సిల్క్ థ్రెడ్తో మనం కుట్టాలి, కానీ మీకు అర్థం అవడం కోసం నేను కాటన్ థ్రెడ్తో చూపిస్తున్నాను అనమాట. అంటే నార్మల్గా మనం కుట్టుకునే థ్రెడ్ అనమాట. సో దానికి మనం ఫస్ట్ ఈ డాట్స్ అయితే వేయవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం, స్టిచ్ అర్థం అవడం కోసం మాత్రమే నేను డాట్స్ వేసాను అనమాట. అలాగా 3 లైన్స్ కింద. సో ఫస్ట్ లైన్లో చూసారా, మిడిల్ మధ్యలో సూది పైకి తీసి నేను 4 వరుసల మీద వేసాను దారం బాగా కనిపించడం కోసం. సెకండ్ లైన్లో మిడిల్ నుంచి ఇటువైపు వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ అట్టించి పైకి పెట్టి మళ్ళీ దారం దాని మీద వేసేయాలి. అప్పుడు మనకు ఒక వీ షేప్ వచ్చి కింద 1లా వస్తుంది అనమాట. మళ్ళీ సెకండ్ నుంచి యువతల డాట్కి, మళ్ళీ యువతల డాట్ నుంచి అంటే ఒక కుట్టు కిందకి ఒక కుట్టు పైకి వేసినప్పుడు దారం దాని మీద లాక్ చేయాలి. చూసారు కదా, మళ్ళీ కిందకి పైకి డాట్స్ ఏమి వేయవసరం లేదండి, నార్మల్గా అర్థం అవడం కోసం మాత్రం నేను వేసాను. జస్ట్ లైన్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం, మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూస్తే నేను మామూలు స్ట్రైట్ షేప్ వేసాను. ఇది ఎలాగనే వేసుకోవచ్చు మనం షేప్స్. అయిపోయిన తర్వాత లాస్ట్లో దారాన్ని కిందకి తీసి వెనకాల ముడేసేయాలన్నమాట. సో ఇది ఒక స్టిచ్. దీని నెక్స్ట్ ఏంటంటే రన్నింగ్ స్టిచ్ అనమాట. రన్నింగ్ స్టిచ్ అంటే చాలా ఈజీ అండి, జస్ట్ చిన్న గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, రన్నింగ్ స్టిచ్ ఒక షేప్ వేసాను, జస్ట్ అలా చిన్న గ్యాప్ అంతే ఇచ్చుకుంటూ స్ట్రైట్, ఇంకా అలా స్ట్రైట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. మొత్తం ఫిల్ చేస్తే చాలా బాగుంటుందండి. లీఫ్ కూడా వేసి లీఫ్ అంతా ఫిల్ చేస్తే కూడా చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా, ఇది రన్నింగ్ స్టిచ్ అంటే జస్ట్ గ్యాప్ ఇచ్చుకుంటూ అలా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ 2 స్టిచ్చింగ్స్ తోటి మాత్రమే ఇప్పుడు ఈ బ్లౌజ్ అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన కదా ఫిష్ బోన్ స్టిచ్, అదనమాట. చూసారు కదా, ఇది హ్యాండ్కి బార్డర్ అనమాట. ఆ లైట్ గ్రీన్లో ఉంది కదా, అది బార్డర్. దానికి నేను ఆ షేప్ ఇచ్చాను. మీ ఇష్టం, అది ఏ షేప్ ఇచ్చినా ఇచ్చుకోవచ్చు. ఆ షేప్ మీద అలా ఫిష్ బోన్ వేసేయడమే. ఇది కూడా లీవ్స్లో కూడా ఫిష్ బోనే, ఆ చేపములు కుట్టే ఒక్కొక్క 3 లైన్లు వచ్చాయి. చూసారు కదా, అది కూడా అదే. చూసారు, ఇది నెక్ అనమాట. నెక్ కూడా స్ట్రైట్ ఇలా వేసాను. ఇది నేను మామూలుగా ఇలా వేసాను. సో మీ ఇష్టం, మీకు ఇంకా ఫుల్గా హెవీగా వేసుకోవాలనుకుంటే ఆ లైన్ వేసుకుని ఆ లైన్ మీద అలా ఫిష్ బోన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి థ్రెడ్, అది గోల్డ్ థ్రెడ్. ఆ అవుట్ లైన్ మాత్రం గోల్డ్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ వేసాను, అందుకని 2 స్టిచెస్ చూపించాను. అది రన్నింగ్ స్టిచ్ అనమాట. మిగతాదంతా ఫిష్ బోన్ స్టిచ్. ఇది సిల్క్ థ్రెడ్ తోటి వేసాను. సిల్క్ థ్రెడ్తో 4 పేటలు వేయచ్చు, 2 పేటలు వేయచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.